హాయ్ గాయ్స్, వెల్కమ్ టు న్యూ వీడియో. నేనైతే ఈరోజు వైనాడ్లో ఉండే ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను అనమాట. నాకైతే ఫుల్ ఆకలి అయితే ఉంది. టైం ఆల్మోస్ట్ 12:30 అయిపోయింది. ఇదైతే మా రిసార్ట్ నుంచి నేను బయట వెళ్తున్న దారి ఇది. ఇక్కడ నుంచి నేను డైరెక్ట్గా రెస్టారెంట్కి వెళ్ళేసి ఆకలి అవుతుంది కాబట్టి బాగా బ్యాటింగ్ చేసేయాలనుకున్నాను ఈరోజు. అదన్నమాట సంగతి. కబాబ్ షాక్ ఇక్కడ ఈరోజు స్పెషల్ అయితే సీ ఫుడ్ ప్లేటర్, గ్రిల్ ఫిష్, మటన్ మండి, గ్రీన్ పెప్పర్, అల్ఫామ్ మటన్ మండి ట్రై చేద్దాం గైస్. నాకు ఇప్పటికీ తెలియదు ఎవరా అండి వైల్డ్ హ్యాండ్ యాడ్ చూసినా ఉంటుంది ఏంటి. కబాబ్ ఐటమ్ స్పెషల్ వీడైతే మనకి లిస్ట్ అంతా చెప్పేస్తున్నాడు. మనకైతే స్పైసీ ఐటమ్ కావాలంటే మటన్ మండి వేసి కాబట్టి ఇది స్పెషల్ ఐటమ్ చెప్పాడు. కాందారి మండి దాన్ని ట్రై చేయబోతున్నాను. చూడండి, కాందారి అల్ఫామ్ మంది. Kandari alfam mandi is there. Kandari will be more spicy, sir. Kandari will be more spicy. Then I want Kandari alfam mandi off. This So one that will be in green in color. Fine. What is the best starters? Non-veg. Best starters, today's special starters are fish fillets, pea curry style. You want to taste that one? Yeah, add one. Get these two, bro. Yeah. Okay, sir. One Kandari alfam mandi half and then one fish fillets. Yeah. Sir, any soup item you want? No. గాయ్స్, ఇదైతే వెల్కమ్ డ్రింక్. బ్లూ కలర్లో ఉండేది, రెడ్ కలర్లో ఉండేది వచ్చేసి హాట్ వాటర్. వెల్కమ్ డ్రింక్ అయితే సరిగ్గా నచ్చింది నాకు. బాగుందన్న, నిజంగా బాగుందన్న. ఇదైతే హాట్ వాటర్ గాయ్స్. మొత్తానికైతే ఈ హోటల్లో మెన్యూ చూసాను నేను. అంత ఎక్స్పెన్సివ్ అని తెలియదు కానీ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది. ఏమో టేస్ట్ చేసినట్టు తెలుస్తుంది అసలు వర్తా కాదా అనేసి. మీకు చెప్తాను గాయ్స్ నేను. మామా షూర్ వీల్ అప్డేట్ వీల్ అప్డేట్. ఆహా, మన ఫిష్ వచ్చిందో చూడండి ఎలా ఉందనేసి డింగ్ 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 అని అట్టే మెరుస్తుంది కదా. ఏం గైస్ ఎలా ఉండాలి? ఏం సై బాగుంది తెలిసి చూసి భయపడినావు ఫస్ట్లో. ఈ పీస్ చూడండి ఎలా ఉందనేసి క్రేజీ ఉంది అసలు. ఫుల్ సాఫ్ట్గా ఫ్రెష్గా ఉంది ఫిష్. అదో మన మండి వచ్చింది, కాందారి చికెన్ మండి. చూడండి అన్నీ ఇచ్చారు మనకి, సూపర్. రైతులు బలను ఆ కిస్మత్ మండి కంటే ఇది ఇంకా చాలా బాగుంది. చికెన్ ఎలా ఉంది? తింటూ చెప్తాను గైస్. గోరింటాకు పెట్టేట్టున్నాడు చికెన్కి. అమ్మ కాస్తా ఉంది. ఫ్రెష్ చికెన్ ఇచ్చినారు గైస్ మనకైతే ఈరోజు అనుకుంటా. నిజంగా సూపర్ అసలు. ఈ బిర్యానీకి దీని ప్రైస్కి వర్త్ అంతే లాగించచ్చు. పీస్ అయితే ఎంత రిలీజ్ చేసింది చూడండి. సూపర్ గైస్. లాస్ట్కి ఇదైతే పినా కొలాడా, ఇదైతే డేట్ షేక్ అనమాట. ఈ రెండింటితో మన ఫుడ్ని కంప్లీట్ చేస్తున్నాను ఇప్పుడు. లేదు బలంగా వచ్చేసాను ట్రై చేసి. టేస్ట్ మాత్రం ఉంది. మిగతా ఇంకోటి డేట్స్ చూసుకున్న మాట ఇది ప్రకారం అదైతే అంత బాగా బట్ ఇట్ ఇస్ వెరీ గుడ్. ఫుల్ అయిపోయింది అబ్బా. ఇంటికి పోయేసి పడుకోవాలని ఉంది. అంతగా తిన్నాము పెంచినాడు బాగా. యుద్ధానికి సిద్ధమవుతున్నాం మనం ఇప్పుడు. మీకు రెస్టారెంట్ ఏం కావాలంటే మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి గైస్. కెబాబ్ షాక్స్ అనేసి. దీని లొకేషన్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, మీరు కావాలంటే వెళ్ళి చూసుకోండి. ఇప్పుడైతే ఇంకా మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ఇక్కడ నుంచి బైక్లో జూమ్ అని వెళ్ళిపోతాం మనం ఇప్పుడు. చూడండి ఎట్లా వ్యూస్ అనేసి. ఈ సైడు అట్లే డీప్ ఫారెస్ట్, ఆ సైడ్ ఒక డీప్ ఫారెస్ట్ మధ్యలో మనం అంటే జయ్యని పోతున్నాము హార్లీ డేవిడ్సన్ బైక్ వేసుకునేసి. ఇక్కడ చూడండి మొత్తం ఫ్లడ్ ఇంపాక్ట్ అయింది కదా అప్పుడు వైనాడ్లో, ల్యాండ్ స్లైడ్స్ ఆ టైంలో ఉన్న సిచ్యువేషన్ అనమాట ఇది. ఇంకా రెడీ చేస్తున్నాం సైడ్ రోడ్స్ కొంచెము.
బట్ వైనాడ్ అయితే మొత్తం మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు గాయస్, మీకు ఏం ప్రాబ్లం లేదు. ఎంత తిరిగినా మీకు మెయిన్గా మీరు ఎక్స్ప్లోర్ చేసే ప్లేసెస్ అయితే ఏం ఇంపాక్ట్ కాలేదు, బాగున్నాయి, మీరైతే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నేనైతే రికమెండ్ చేస్తాను పక్కాగా. ఇప్పుడైతే మనం 900 కంది బ్రిడ్జ్కి వెళ్తున్నాం మనము. ఇప్పుడైతే ఆఫ్ రోడింగ్ ప్లేస్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడైతే మనం వెహికల్ పార్క్ చేసి 20 రూపీస్ ఏమో అనుకుంటా ఇక్కడ నేను పే చేసి మనం పోయేసి ఇంకా జీపులు మాట్లాడుకోవాలి. రండి వెళ్ళిపోదాం జీప్లోకి. ఇంకా గాయ్స్ ఇదైతే ఆఫ్ రోడింగ్ జీప్ అనమాట. దీనికైతే ఒక వెహికల్ 2250 రూపీస్ ఇచ్చి మాట్లాడుకోవాలి. మాకైతే కొంచెం లక్ ఉన్నదనమాట. మేము ఒక ఇద్దరు ఆల్రెడీ ఇంకెవరో ఒక 4 మెంబర్స్ ఉన్నారు. టోటల్ మేము 6 మెంబర్స్ కలిపి 1250కి మాట్లాడుకున్నాం అందరు కలిసి. మేమైతే 450 పే చేసాం మాకు ఇద్దరికి కలిపి. చూడండి ఆఫ్ రోడింగ్ 4x4 వెహికల్ ఎలా వెళ్తుంది అనేసి, ఆ గుట్టల్లో రాళ్ళల్లో అట్టే సూపర్గా ఉంది. చూడండి మొత్తం ఎలా ఉందనేసి. చూడండి బాయ్స్ ఎక్కిస్తున్నాం, చూడండి బాయ్స్. அண்ணா ஃபோக்கஸ் பண்ணு கொஞ்சம், டிரைவிங் செம்ம பண்ணுறாங்க. పోయింది కదా లారీ పోయింది పోయింది. ஒரு நாளைக்கு எத்தனை வாட்டி போய் அது ಬರೀ 1 ಟ್ರಿಪ್ ಅவ்வளோதானா? ವೆಹಿಕಲ್ಸ್ ಜಾಸ್ತಿ ಇರಬೇಕು. ಜಾಸ್ತಿ ಇರಬೇಕು. సీజన్ అన్నాక ఎందుకు పడదు? టోటల్ 200 వెహికల్. మీకు తెలుసా ఇక్కడైతే అక్కడక్కడ ఇల్లులు కూడా ఉన్నాయి. లోకల్ అయితే ఇక్కడ స్టే చేస్తున్నారు. దీనికి ఎలా వస్తారో ఎలా వెళ్తారో నాకైతే తెలియదు అబ్బా. ఇది గెస్ట్ హౌసా వాళ్ళు స్టే చేసే హౌసా అనేసి అయితే, కానీ అక్కడక్కడ ఇల్లు అయితే కట్టుకున్నారు వాళ్ళు. మరి ఎట్లుంటారో ఏమో మాకైతే తెలియదు. చూడండి గాయస్, బండి ముక్కి మూలికి ఎక్కుతా ఉంది ఎట్లా ఒక అట్లా డుక్కు 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 అని ఎక్కేస్తూ ఉంది. వీళ్ళైతే పెద్ద యూనియనే ఉంది ఇక్కడ, చాలా వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ, సీరియల్ వైజ్గా వెళ్తున్నాయి. చూడండి స్లోగా ఆఫ్ రోడింగ్ ఒక 7 కిలోమీటర్స్ అనుకుంటా అప్రాక్సిమేట్లీ ఇది ఉండేది. కానీ మంచి ఎక్స్పీరియన్స్ గాయస్, మీరు ఇక్కడ ఏంటారంటే చాలా వర్త్ అని చెప్తాను నేనైతే ఇది ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్. ఇలా పెద్ద పెద్ద గుట్టల్లో సందుల్లో రాళ్ళల్లో పెద్ద పెద్ద చెట్ల మధ్యలో చూడండి చిన్నగా ఎక్కుతా ఉంది. మనమైతే ఎక్కిపోవాలంటే ఒక డే సరిపోదు ఈ ట్రెక్ చేయాలంటే. వీళ్ళు వెహికల్స్ ఎక్కించి దింపి మన రోడ్డు కొంచెం బాగానే రెడీ చేసుకున్నారు. మేబీ ఒక టూరిస్ట్ అట్రాక్షన్ కోసం ఇక్కడ పోయి కట్టారేమో ఈ గ్లాస్ బ్రిడ్జ్. కానీ వ్యూస్ మాత్రం ఆసమ్గా ఉంటాయి. పక్కా మీరు అద్భుతమనే చెప్తారు చూసారంటే. చూడండి ఈ పక్క ఆ పక్క చిన్న చిన్న సందులు మాదిరి కట్టుకొని ఒక సిమెంట్ ఒక ట్రాక్ లాగేసుకుంటారు. అక్కడక్కడ రాళ్ళు పెట్టుకుంటారు, బురద నీళ్ళు, మధ్యలో వాన పడితే ఇంకా ఆ నీళ్ళు, దాంతోపాటు చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఉంటుంది కదా, ఆ వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే వాటర్ చిన్న చిన్న నదుల్లాగా చిన్న చిన్న పిల్ల కాలువలాగా పారుతూ ఉంటాయి అన్నమాట. సూపర్గా ఉంటుంది. ఇంకా ఆఫ్ రోడింగ్ పోయేటప్పుడు అయితే ఫుల్ అడ్వెంచర్స్గా ఉంది నాకు. ఎట్లా వచ్చేటప్పుడు దిగేదే కాబట్టి నాకేం అంత అనిపించలేదు. సో పోయేటప్పుడు మీరు ఆ ఫీల్ అవ్వండి గైస్. చెప్పాను కదా మీకు ఇల్లు ఉన్నాయనేసి, అదిగోండి అదే ఇల్లులు. ఇదిగోండి
ఇప్పుడు వస్తా చూడండి, నేను చెప్పిన పిల్ల కాలువ జలపాతం. క్లీన్గా ఉన్నాయి వాటర్ అయితే మాత్రం, చాలా క్లీన్గా ఉన్నాయి. దూరి 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 అన్నిట్లో చెట్లు గొట్లు పొట్లు అన్నీ దాటుకొని మనం వెళ్తే మనం ఊహించినటువంటి ఒక అద్భుతమైన వ్యూ వస్తుంది. ఆ వ్యూ కోసం అయితే పక్కా వెళ్ళి చూడొచ్చు అనిపిస్తుంది నాకైతే. నేనైతే సెకండ్ టైం వెళ్తాను ఇక్కడికి, నాకు చాలా బాగా నచ్చింది. దానికైతే నేను మస్ట్ రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఇంత మంచి ప్లేసుల్లో మనం ఎప్పుడు కలిసి వెళ్తాము, ఈ వయసులో కాకపోతే ఇంకే వయసు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడో మనం వెళ్ళాలి, చూడాలి. బట్ నేనైతే గట్టిగా ఒకటి చెప్తాను గైస్, మీరైతే ఫ్రెండ్స్తో ప్లాన్ చేశారంటే ట్రిప్ పక్కా వెళ్ళండి గైస్. ఎందుకంటే మీకు ఆ మెమరీస్ అలాంటి ఒక ఫీల్ మీకు మళ్ళీ రాదనమాట. మీరు పక్కా వెళ్ళొచ్చారంటే మీకు లైఫ్లో ఒక బెస్ట్ మెమరీగా మిగిలిపోతుంది ఒక ట్రిప్ అయినా కానీ. అదైతే నా పర్సనల్తో ఒక ఎక్స్పీరియన్స్తో చెప్తాను నేను ఇది. నేను ఆల్మోస్ట్ ఫ్రెండ్స్తో ప్లాన్ చేసి ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద ట్రిప్స్ నేను వెళ్తాను గైస్. దాన్ని బట్టి చెప్తున్నాను మీకు. కానీ ఆ ఎంజాయ్మెంట్ ఉంటుంది చూసారా, ఆ వైబే వేరు గైస్. లాస్ట్కి చెట్లు పుట్లు ఎక్కి మనమైతే ప్లేస్ చేరిపోయాం అనమాట. హాయ్ బ్రో. హాయ్. నేనైతే టికెట్స్ తీసుకున్నాను అనమాట. ఇదిగోండి స్కై పార్క్ అనమాట దీని పేరు అయితే. ఇప్పుడు నేను వచ్చేసి యాక్టివిటీస్ చేయడానికి వెళ్తున్నాను. దీంట్లో అయితే ఏదో 5 యాక్టివిటీస్ ఇచ్చారు. గ్లాస్ బ్రిడ్జ్, ట్రీ టాప్ వ్యూ పాయింట్ అంట, ఆర్చరీ షూటింగ్, ఇంకేదో క్రికెట్ నెట్ ప్రాక్టీస్, రోప్ ప్లే, పెనాల్టీ షూట్ అవుట్ అంట. ట్రై చేద్దాం. ఎంజాయ్ ద స్వింగ్ అంట. ఈ పాచి చూడండి అబ్బా ఎట్లుందనేసి, మొత్తం పాచి కట్టిపోయింది అది. చూడండి వ్యూ పాయింట్. పైకి వెళ్ళి చూడాలి ఇంకా. ఈ గ్రీనిష్గా ఉండదు ఇది చూడండి అబ్బా మనం వెళ్ళే దారికి. క్రేజీ. నాకైతే ఫుల్ గస్ వచ్చేస్తుంది. ఎంజాయ్ ద స్వింగ్ అంట. ఇప్పుడైతే ఈ స్వింగ్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం, చూడొచ్చు. అబ్బా భలే చల్లగా ఉంది. గాజు ఇక్కడ గ్లాస్ ఉంది కదా కింద, అది ఇక్కడ నేను సెకండ్ టైం వస్తున్నా. మీకు అద్భుతమైన వ్యూ అంటే ఏమో నేను చూపిస్తాను ఇప్పుడు. గ్లాస్ అట్టి జారుతుంది. మేబీ ఫుల్ వర్షాల వల్ల అనుకుంటా పాచి కట్టిపోయినారు కింద అంతా. మీకు కనిపిస్తుందో లేదో నాకైతే తెలీదు. గైస్ దిస్ ఈస్ ద వ్యూ. దిస్ ఈస్ ద వ్యూ గైస్. క్రేజీ అంటే క్రేజీ. చూస్తున్నారు కదా ఎలా ఉంది, ఎట్టుంది క్రేజీ వ్యూ కదా. ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా, అసలు ఫుల్ పీస్గా ఉంది. పీస్ అంటే ఇంకా నెక్స్ట్ ఆల్ పీస్ అంతే. ఒక మంచి వేసుకొని ఒక 2 hours స్లీప్ వేస్తే ఎంత బాగుంది అనిపిస్తుంది. మా మామ బిత్తిరి భయపడుతున్నాడు చూడండి, బిత్తిరి బిలాలి మామా. అడుగులో అడుగు ఏ పక్క మామా, ఏ పక్క పట్టుకోం బో, బ్యాగ్ తెలుసుకో ఫస్ట్ బాగా. ఇదే వ్యూని డ్రోన్ షాట్లు తీస్తే ఇంకా అంతే అద్దరిపోతుంది. నాకు తెలియక వర్షం వస్తుందా రాదా అనేసి రిస్క్ చేద్దామా వద్దా అని థింక్ చేస్తున్నాను. అయితే రిస్కేగా చేసేద్దాం. చూడండి ఇదిగో మీరు ఎక్స్పెక్ట్ చేయని ఒక అద్భుతమైన విచిత్రాలు ఇవన్నీ. నాకైతే పిచ్చగా నచ్చాయి అబ్బా. చూసుకోండి ఆ మేఘాల మీదకి డ్రోన్ పంపిస్తే ఆ వచ్చే వీడియో, దాన్ని చూస్తుంటే అలాగే ఉండిపోవచ్చు అనిపించింది. నేనైతే ఈ డ్రోన్ వీడియోని అప్రాక్సిమేట్లీ 30 minutes షూట్ చేసిన గైస్. మీకైతే జస్ట్ 30 seconds రిలీజ్ చేశాను అనమాట. అంటే నేను ఎంతసేపు ఫ్లై చేసి ఏం చూసానని మీరే ఊహించుకోండి. జస్ట్ అలాగే నేచర్ చూస్తూ ఉండిపోయాను. నేను చేసింది అయితే అదే. పిచ్చగా ఉంది అసలు. ఆ క్లైమేట్కి, ఆ వెదర్కి, వర్షం వచ్చే సిచ్యువేషన్కి, ఈ గ్లాస్ బ్రిడ్జ్ పై నుంచి వ్యూకి అవసరం అసలు ఇంకా మాటలు రావు ఎవరికైనా. ఎలా ఉందనేసి డ్రోన్ షాట్స్
మనమైతే ఫుల్ దానికోసం టైం స్పెండ్ చేసి మరీ తీసామన్నమాట మీకోసమే. ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి. ఇక్కడ నుంచి అయితే ఇంకొక పార్ట్ 2 వీడియో వస్తుంది గైస్. వెయిట్ ఫర్ ద పార్ట్ 2 వీడియో. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. బై బాయ్.